ఒకడు పుణ్యం చేయబోతే పాపం చుట్టుకుందంట పాపం. ఏమిటా పుణ్యం ఏమిటా పాపం, అసలు నీ బాధ ఏమిటి? నా బాధ కాదను, భాస్కర్ టీంని పిలిస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ జోకింగ్ జవాన్. హలో సార్, ఎమ్మెల్యే గారు చెప్పండి సార్. మీ అబ్బాయిని పంపించండి సార్, మా కాలేజీలో మీ అబ్బాయికి సీట్ కన్ఫర్మ్. మీకెందుకు సార్ టెన్షన్, నేను చూసుకుంటాగా, పంపించండి సార్. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. ఏంటో మా ప్రాబ్లం? వీడు నా కొడుకయ్యా. వీడిని చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచానయ్యా. వెరీ గుడ్. చాలా కష్టపడి చదివించానయ్యా. వెరీ గుడ్. వీడి చదువులో 100కి 100 మార్కులు వస్తాయ్యా. సరేగానమ్మా, మీ అబ్బాయికి మా కాలేజీలో సీట్ కావాలంటే ₹1,00,000 ఇవ్వాలి. 10 ఇళ్ళలో పాచి పని చేసుకునే నేను అంత డబ్బులు ఎలా కట్టగలను బాబు? బాబు బాబు కాలు పట్టుకుంటానయ్యా. అయ్యా అయ్యా మీ కాలు పట్టుకుంటాయా. మనం సంపాదించిన డబ్బు, ధనం, కీర్తి, పరువు, ప్రతిష్టలు మానవుడు తన స్వశక్తితోనే సంపాదించుకుంటాడు. అవివేకం. వీటన్నిటి వరకు కనిపించిన దైవహస్తం ఉంటుంది. ఆ దైవహస్త రక్షణలోనే మానవుడు ఏదైనా సాధిస్తాడు. ఇది తెలుసుకుంటే బాగుపడతావు, లేకపోతే చెడిపోతావు. డబ్బును మనం సంపాదిస్తాం, డబ్బు మనం సంపాదించాం. బతుకు 10 మందిని బతికిస్తూ బతుకు, అదే బతుకు. ನಾನು ಅತಿಗೆ ಆಶಪಡಿ ಆಡಿದ ಅತಿಗೆ ಆಶಪడి మగాడు సుఖపడ్డట్టు చరిత్ర లేదు. జూజుబి కాదు అది అన్న ఇక్కడ రజనీకాంత్ క్యారెక్టర్ ఎవరిది? మరి మీరేంటమ్మా ఓవర్ యాక్షన్? నాన్న ఒక విషయం గుర్తుపెట్టుకో, దానం చేయాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది, కానీ డబ్బున్న ప్రతి ఒక్కడికి దానం చేయాలన్న గుణం ఉండదు. కానీ నాకు ఆ గుణం ఉంది. జూజీబి తీయరా చెక్కు. అమ్మా రేపు నుంచి వచ్చి నీ కొడుకుని కాలేజీలో జాయిన్ చేయి. అనగా ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం. తమ్ముడు, ఇప్పటి వరకు మనం ఇలా ఉన్నామంటే కారణం మన అమ్మవారు. ముందుగా అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకుందాం. లెట్స్ స్టార్ట్. డ్రెస్ చేంజ్. అనియా ఏటి 10 అయింది, ఒక భక్తులు కూడా రాకలేదే. ఓరి ఏ యోగం అనుకుంటున్నావు రా? ఏ యుగం? కలియుగం. కలియుగమా? అంతా కూడా అధర్మే ఉంటుంది అనమాట. ఇప్పుడు అంతా ఫాస్ట్ కల్చర్ కదరా. అవునవును. ఇప్పుడు రాత్రి పబ్బులంతా కబ్బులంతా తిరుగుతారు 2 గంటల దాకా. అవును. రాత్రి అంతా తాగింది దిగొద్దా, తెల్లారి లేకొద్దా? తెల్లారి వస్తారు తింపాది అందరూ. అదిగో వాళ్ళు వస్తండ్రు. కర్మలో చెయ్యండి, పుండాలో చేసుకోండి తల్లే అమ్మ తల్లే. ధర్మాలు చేస్తే మీకు పుణ్యం వస్తాది. అమ్మా నోటి అమ్మా అమ్మ ఒక 100 నోటి అమ్మా. అమ్మా మీ చేతుల పని నా చేతులు ఎట్టమ్మా. నా దగ్గర ఏం లేదు. అమ్మా కనీసం అచ్చిపల్లని ఎట్టలే. చిచి నా దగ్గర ఏం లేదని చెప్తున్నాను కదా. అయితే రాయమ్మ మాతో పాటు అడుక్కుందు గాని. మీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. చిచి. అమ్మా బ్యాగ్ చాలా బాగుందమ్మా. ఏంట్రా అన్నావు? అదేనమ్మా నీ బ్యాగ్ బాగుంది అంతాను తల్లి, కానీ పాపం ఎందుకు? అంతేనా? అమ్మా పెళ్ళం పుట్టింటికి వెళ్ళి 10 రోజులు అయిందమ్మా. ఓ ముద్దుంటే ధర్మం చేయండి అమ్మా. ముద్దు కావాలా? తల్లలో తీసుకొస్తారు ఆడిపోతాను తల్లి. నాకు ముద్దు అడిగాడు తప్పేటే. ముద్దు అడిగాడా? ఏటని వెలగ తలగా వెళ్ళు. ఏటలా తిరుగుతుంటాడు ఇటు అటు. రేయ్ బాబు చూడరా మా కర్మమో చెయ్యరవో ధర్మమో. పూర్వజన్మలో పుణ్యము చెయ్యక మాకు రోగము వచ్చింది. మాకు చెయ్యకపోతే నీకు వత్తది రోగమో. ఇదే మా శాపమో. ఇదే మా శాపము. చెయ్యి బాబా. చిల్లర లేదయ్యా, రేపు వచ్చినప్పుడు చేస్తానులేండి అయ్యా. రేపు కుదరదు బాబా. ఏమయ్యా రేపు ఎందుకు కుదరదు? ఎందుకంత రేడు బాబా, రేపటి నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఊటీ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఊటీయా? ఇంకా 2 రోజులు ఊటీలో ఉంటా, తర్వాత అంతా స్విట్జర్లాండ్ వెళ్తున్నాం సమ్మర్ క్యాంప్ కి ఫ్యామిలీతో. స్విట్జర్లాండ్? మా ఫ్యామిలీస్ అన్ని అక్కడే ఉన్నాయి. అలా కదయ్యా, డబ్బులు తీసి రాలేదు, రేపు వచ్చినప్పుడు చేస్తాను. ఎందుకంటే ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు తప్ప నా దగ్గర ఏమి లేదయ్యా. ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్. రండి. కొద్దిగా సంతకం పెట్టు బాబు. ఏడు బాబు చూస్తాను. అదే బ్యాలెన్స్ ఎంత ఉందని. నీ ముఖానికి అంత బ్యాలెన్స్ ఒకటి ఉన్నదా? 500 మొత్తం కికిసాం.
దానం చేస్తే పుణ్యం వస్తే ధర్మం తల్లు అంటే అంటే ధర్మం తల్లు చంపేస్తారే. ఇక్కడ కూడా ధర్మం. ఆంటీ అంటావా? అమ్మా తల్లి అమ్మా తల్లి ఓరేయ్ ఆ, ఓరేయ్ ఆ. ఇది యాచన ఇందా చేసింది వావరాచన ఎవరా నువ్వు మా ఏరియాలోకి వచ్చి ఆడుకుంటున్నా? అన్న నేను కూడా ముష్టోనేనన్నా ముష్టోడివా ఏది కార్డు చూపించు ఇవ్వన్నా నేను అడుగుతుంది ఆధార్ కార్డు కాదురా ఆ, యూనియన్ కార్డు యూనియన్ కార్డు ఏది అంటే యూనియన్ అంటే తెలియదేటరా నీకు ఇప్పుడు అన్ని ఉద్యోగాలకి కోచింగ్లు అవన్నీ ఉన్నాయి కదా అలాగే మన బెగ్గర్స్ కూడా ఈ మధ్య కోచింగ్ సెంటర్ పెట్టారు శివారెడ్డి బెగ్గర్స్ ఇన్స్టిట్యూట్ అని ఫస్ట్ 2000 కడితే ఎంట్రన్స్ ఫీజు ఇస్తారు ఎంట్రన్స్ ఫీజు కట్టాలి తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే అనుకో ఇక పెద్ద పొడుగు కూడా తెస్తారు ఏంటన్నా సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ తీసుకుని మన యూనియన్ ప్రెసిడెంట్ అయిన మన శివారెడ్డి గారి దగ్గరికి వచ్చావు అనుకో శివారెడ్డి గారి సంతకం మీద సంతకం పెట్టిస్తే నువ్వు యాగం మెంబర్ అయిపోయినట్టే ఇంకొకసారి కానీ నువ్వు నాన్ మెంబర్వే పొరపాటు నీటి వచ్చావు అనుకో జోడు తీసి కొట్టేస్తున్నావు ఏయ్, ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించే తీసేస్తాం. హలో అనియా బ్యాలెన్స్ చూస్తే మన అకౌంట్ లో 15 కోట్లు ఉంది. అకౌంట్ ఇంటికి ఇచ్చిరా అనియా ఆడు మళ్ళీ వచ్చాడు. రే బాబు ధర్మసేన బాబు ఇందాక చేశాను కదా మళ్ళీ చెయ్యు. ఎలా కనబడతాను మీకు నేను ఎలా కనబడతాను మీకు కొమ్ములు తీసిన గౌడి గేదె ఉంటుంది చూసావా అలా కనిపిస్తున్నావు. ఒరేయ్! ఆ? ఒరేయ్! చంపేస్తాను బెగ్గర్స్ చూడన్నా మేము అడుక్కోలేదు ఎవరికి వచ్చమన్నా మాకొచ్చ కదల్లా మీకొచ్చమన్నా ఓడో జన్మలో మేము పాపం చేయబోతే అడుక్కుంటున్నామన్నా మాలాగా నీకు గతి పట్టకూడదన్నా అందుకే రండి అడుక్కుంటున్నాం అంతకు మించి ఒరేయ్ 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 నాకు పిచ్చి వచ్చేస్తుందా నాకు వచ్చేస్తుందా ఏంటో మీ స్ట్రెంత్ ఇండియాలో అడుక్కున్న వాళ్ళ సంఖ్య 9,36,36,000. అందులో ఆడవాళ్ళ సంఖ్య 2,25,000, మగవాళ్ళ సంఖ్య 6,20,36,36,000, చిన్న పిల్లల సంఖ్య 3,36,336,000. సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్న వాళ్ళ సంఖ్య 2 కోట్లు, బస్ స్టాపుల దగ్గర అడుక్కున్న వాళ్ళ సంఖ్య 3,30,00,000, రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కున్న వాళ్ళ సంఖ్య 4,45,00,000. ప్రతి గంటకు ఒక ముష్టివాడు చస్తున్నాడు, ప్రతి 10 రోజులకి ఒక ముష్టివాడు పుడుతున్నాడు. చాలా ఇక్కడ కాల అనియా ఆడి సంగతి తర్వాత ప్లేట్ చేద్దాం. ఎంత అయిందిరా 6 అయిపోతుంది అనియా. ఓ రన్నయ్య శివారెడ్డి నేను తిడతాడు ఏ ఎందుకు? శివారెడ్డి ఇంట్లో ఉన్న కుక్క పిల్లకి మరి తాజకృష్ణలో బర్త్డే పార్టీ అవుతుంది అవునా? ఇంకొకసారి మాట్లాడుతాను అన్నయ్య శివారెడ్డి డ్యూటీ దిగిపోనేమో గంటలు వచ్చేస్తాం తాజకృష్ణ తాజ్ దక్కనా దక్కను సర్లే సర్లే వచ్చేస్తాం ఉందా జింజుమాయా జింజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా జింజుమాయా జింజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. హలో నీకు నేను ఆంటీ హౌ డేర్ యు ఏరా నీకు అమ్మమ్మకి ఆంటీకి తేడా తెలియదు. నేను అదే చెప్పబోతున్నాను. చంపేస్తాను. జడ్జెస్ కమెంట్స్ ప్లీజ్. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఫినాలేలో ఉండబోతున్నాం. ఇది మిమిక్రీ ఆర్టిస్ట్ల కామెడీ షో. ముగ్గురు రజనీకాంత్ లో వచ్చేసరికి విజిల్ వేయాలనిపించింది నాకు. ఎవరి దగ్గర నుంచి ఆ రజనీకాంత్ వాయిస్ లో అక్యురసీ లేదు. గ్రాండ్ ఫినాలేలో ఇంకా మనం డూ ఆర్ డై అన్నది పెడదాము అన్నది అయితే నాకు కనిపించలేదు. హరికిషన్ గారు మీ కమెంట్స్ ప్లీజ్. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో చెప్పబోయారు, ఏదో అయిపోయింది. అడుక్కోవడం అనబట్టుకి అండర్లైన్గా ఉంది. సెమీఫైనల్ రౌండ్ కాంపిటీషన్ ఈజ్ వెరీ 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 టఫ్. టేక్ కేర్. పాయింట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 35 భాను గారు.